సరే అక్క, నేనొస్తాను. ఏంటానంద వెళ్ళిపోతున్నావు? ఏం లేదక్క, చీరలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను. బాగున్నాయి. వస్తానక్క. ఎందుకమ్మా అలా చేశావు? దర్శన్, రాజ్కోటి సిల్క్స్ ఎక్కడో మొదలై అంచెలంచెలుగా ఎంతో గొప్ప స్థాయికి చేరింది. ఇవాళ్ల లీలావతి టెక్స్టైల్స్కి కూడా ఒక స్థాయి అవసరముంది. అయినా మార్కెట్లో రాజ్కోటి సిల్క్స్కి చాలా మంచి గుర్తింపుంది. అంత గుర్తింపును లీలావతి టెక్స్టైల్స్ కూడా పొందడానికి ఇదొక మంచి అవకాశంగా అనిపించింది. కాని అమ్మా, నీ అంత మంచి మనసుతో అక్కడ దామిని ఆలోచించట్లేదు. మన అని మన మాత్రమే అనుకుంటే సరిపోతుందా? తన మనసులో కూడా ఉండాలి కదా. దామినిలో మన అనే భావం పూర్తిగా ఏర్పడకముందే ఆ మనసును అనన్య పాడు చేసేసింది. నానా, తనలో మన మీద కోపం ఉంది. వాళ్ళు వేరు మనం వేరు అన్న భావం పెరిగిపోయింది. అందుకే నాన్నా, ఇప్పుడు మనం గెలవాల్సింది దామిని మీద కాదు, అనన్య కుట్ర కుతంత్రాల మీద. దామినిలో మనమంతా ఒకే కుటుంబం అనే ఎమోషన్ కలగాలి. కుటుంబాన్ని వేరు చేయాలన్న ఆలోచనని మార్చాలి. కాబట్టి దామిని ఈ కాంపిటీషన్లో ఓడి మరింత మన మీద ఆక్రోశానికి లోనవ్వకూడదని తన గెలుపుకి ఇలా సహాయపడ్డాను. కానీ అత్తయ్య గారు, ఇప్పుడు గెలిచిన తనకి ఓడిన మనం తక్కువగా కనబడతాం కదా. తగ్గితే తప్పే ఉంది శరణ్య. కుటుంబం నిలబడుతుంది కదా. మనం అనే పదంలో ఎంతో బలం ఉంది. ఆ బలం బలగంతో నా కుటుంబం 10 కాలాల పాటు వెలసిల్లాలని ఇంటి కోడలిగా గడపలో అడుగు పెట్టిన నాడే నిర్ణయం తీసుకున్నాను. అందుకు నేను గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి నాన్నా. అంత కష్టం ప్రాణం పోసి నిలబెట్టిన ఈ ఉమ్మడి కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. నాకు కావాల్సింది ఈ చిన్న చిన్న విజయాలు కాదు నాన్నా. ఎన్ని కష్టాలొచ్చినా ఓడిపోని విడిపోని కుటుంబం. అంతకు మించిన గొప్ప విజయం నాకు ఎప్పటికీ ఉండదు. హలో అత్తయ్య గారు. ఏంటి ఫ్యామిలీ మొత్తం ఇలా పక్కకొచ్చేశారు? ఓ, దామిని గెలిచేసింది అని మూకుమ్మడిగా వచ్చి ఏడుస్తున్నారా? పాపం, ఏడవండి ఏడవండి. ఏం చేస్తాం, ఇక నుంచి మీకు మిగిలేది ఈ ఏడుపే కదా. చూసారా, ఫైనల్లీ దామినిని శ్రీకృష్ణుల్లాగా దగ్గరుండి ఎలా గెలిపించాను. నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలనని ఇప్పటికైనా మీకు అర్థమైందా? హోసే పిచ్చి మొహమా, నువ్వు తలుచుకుంటే దామిని గెలిచిందా? చచ్చ, ఇంత వరస్ట్ ఫెలోవేంటి నువ్వు? దామినిని నువ్వు గెలిపించావా? ఎలా గెలిపించావు చెప్పు. ఎలా అంటే, ఆ చీర డిజైన్ ని నేనే దగ్గరుండి చేపించాను. ఆ నేతకారుణ్ణి బీభత్సంగా మోటివేట్ చేశాను. వాడిని ట్రైన్ చేసి ఆ అష్టలక్ష్మి చీర తయారు కావటానికి
నా వంతు కృషి చేశాను. అవునా? ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్ను కుడి చెప్పుతో కొట్టాలా, ఎడమ చెప్పుతో కొట్టాలా అని. అష్టలక్ష్మి చీర కాన్సెప్ట్ నీదా? ఓసై చెత్త మొహందానా, ఆ చీర నేసిందే నేను. నేను కష్టపడి నేసిన ఆ చీరని వాళ్ళ చీరల్లో పెట్టింది కూడా నేనే. హ్మ్. అయినా ఈ కాంపిటీషన్లో నేను ఓడిపోయానని నువ్వు సంబరపడుతున్నావు, కానీ నేనే నా కుటుంబాన్ని గెలిపించుకున్నాను అని తలెత్తుకుని గర్వపడుతున్నాను. మీరు పడుతున్న గర్వాన్ని ఇప్పుడే ముక్కలు ముక్కలు చేసేస్తాం. దామినితో జరిగింది చెప్పేస్తాను. వెళ్ళు. ముందుగా ఈ విషయం చెప్తే దామిని నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తుంది. కానీ నువ్వు తెచ్చిన ఆ ఫుట్పాత్లో దొరికిన చీరల్లో తనని గెలిపించిన చీర లేదు అంటే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నిన్ను ఉతికి ఆరేస్తుంది కదా. ఇప్పుడు వెళ్ళి దామినితో చెప్తాను అంటే చెప్పు. వెళ్ళు. అక్క, నాకు చాలా సంతోషంగా ఉందక్క. మన దామిని కష్టం ఫలించింది. అంత పెద్ద కాంపిటీషన్లో గెలవడం అంటే చిన్న విషయం కాదక్క. ఇవాల్టి దామిని గెలుపు మన కుటుంబాన్ని గౌరవంతో తలెత్తుకునేలా చేసింది. అవునా ఆనంద? నిజంగా ఈ గెలుపు దామినిదేనా? అక్క, అలా అడిగేవేంటి? కళ్ళారా చూసావు కదక్కా, తను ప్రెజెంట్ చేసిన చీరేగా కాంపిటీషన్లో సెలెక్ట్ చేసింది. సీఎం గారు అప్రిషియేట్ కూడా చేశారు కదా. నేనే కాదు, అక్కడ అందరూ కళ్ళారా చూసిన గెలుపు దామినిది కాదు. అది నువ్వు నేసిన చీర.